వికారాబాద్ పట్టణ సమీపంలోని శ్రీ ఉగ్గరామలింగేశ్వర దేవాలయం మరియు సీఎం స్వంత నియోజకవర్గం కొడంగల్లోని పురాతనమైన గడిబాయి శివాలయంలో ఉన్న 4 అడుగుల లింగమూర్తికి మహాశివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. అయితే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వికారాబాద్లోని శ్రీ ఉగ్గరామలింగేశ్వర ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగించారు. మరోవైపు కోనేరులో కూడా భక్తులు స్నానాలు ఆచరించారు. ఓం నమ శివాయ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్వామి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏర్పాట్లతో భక్తులకు సౌకర్యాలు కల్పించారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు, మహామంగళహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శివుడి ఆశీస్సులు పొందుతూ ఉపవాస దీక్షలు, జాగరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ పరిసరాల్లో భక్తి గీతాలు, భజనలు నిర్వహించడంతో మహాశివరాత్రి వేడుకలు ఆధ్యాత్మికోత్సవంతో కొనసాగాయి. ఆలయ అర్చకులు భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీ ఉగ్గరామలింగేశ్వర మహాస్వామి మంగళాశిష్యులు వారిపైన వారి కుటుంబమైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం సకల కోరిక यो वेदां ब्रह्मणो वेदां वेदां प्रेन्द्र स्नेह ब्रह्मणो महाजान आयज्ञ स्वसमेतुते विश्वदस्य भविष्ण्यं भवावाजस्व संगते अधिक्रावण्णो अकारिशं जिष्णोरसस्य भाजिनः सुरभिनो मुखाकरत ऋणाय मोषितार्षत सुक्रमसिते जलसि देवोऽवस्तविता अच्छिद्रेण पुन्दुनः साधुभव दिव्याय जन्मने स्वादमित्राय सोहवेदुनाम्ने स्वादमित्राय वरुणाय दाभ्यः गाढिवदेवताभ्ये नमः पयादि पञ्चामृत स्नानं समर्पयामि।
सर्वसुखं मणिपतिवेष्टितक्षोभितलिङ्गम् శివాయ వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో వెలిసి ఉన్న అతి పురాతనమైన బ్రహ్మసూత్ర లిఖితమైన గాడిబాయి శివాలయంలో ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల ద్వారా స్వామికి రుద్రాభిషేకాలు, పూలు పండ్లు ఫలాలు సమర్పణ, రాత్రి స్వామివారి సన్నిధి దేవాలయంలో అఖండ భజన కార్యక్రమము, జాగరణ మరియు రేపు ఉదయం భక్తులకందరికీ కూడా అన్నదాన సేవ చేయబడును. ఈ శివాలయము చాలా ప్రాచీనమైనది. ఈ శివాలయము కాకతీయ కాలంలో కట్టినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ శివలింగము 4 అడుగుల ఎత్తులు కలిగి ఉండి విశేషంగా పెద్ద శివలింగంగా భక్తులకు పానివాడ సమేతంగా దర్శనమిచ్చి ఆ గాడిబాయి ఈశ్వరుడు అందరిని అనుగ్రహిస్తుంటాడు. ఈ గుడి ముందర పొడవాటి బావి ఉండడం వల్ల దీనికి గాడిబాయి శివాలయం అని పేరు ప్రసిద్ధి చెందింది. పక్కన ఉపాలయాలుగా నవగ్రహ మంటపము, ఆంజనేయ స్వామి దేవాలయం కలదు. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా సంతానము, విద్య, ఉద్యోగ, కళ్యాణ ప్రాప్తి, రోగ ప్రాప్తి, గ్రహపీడ నివారణ అన్నీ కూడా జరిగి భక్తులందరికీ దోషాలు తొలగిపోయి భక్తులకు విశేషంగా ఆ స్వామివారికి అనుగ్రహించును. ఈ శివరాత్రి సందర్భంగా అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుతూ ఓం నమః శివాయ. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.